నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలోని 51 సర్గలు పూర్తి చేసి 52వ సర్గలోని 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 26 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. ధూమ్రేక్షేణార్థితం సైన్యం వ్యధితం ప్రేక్ష మారుతి అభ్యవర్తత సంక్రుద్ధ ప్రగృహ్య విపులాం శిలాం. ధూమ్రాక్షుడు బాధించడం చేత వ్యధ చెందిన వానర సైన్యాన్ని చూచి హనుమంతుల వారు కోపించి పెద్ద శిలను గ్రహించి అతని వైపు పరిగెత్తాడు. క్రోధాద్విగుణతాం రాక్ష పితుస్తుల్య పరాక్రమ శిలాంతాం పాతయామాస ధూమ్రాక్షస్య రథం ప్రతి. వాయుదేవుడితో అంటే తండ్రితో సమానమైన బలం గలవాడు హనుమంతుడు. కోపంతో రెట్టింపు బలం గలవాడై ఎర్రగా కళ్ళు మండుతూ ఉండగా ఆ శిలను ధూమ్రాక్షుడి యొక్క రథం మీద పడేశాడు. ఆపతంతీం శిలాన్ దృష్ట్వా కథామధ్యమే సంభ్రమాత్ రథాత్ ఆప్లీత్య వేగేన వసుధాయాం వ్యతిష్ఠత. వెంటనే ధూమ్రాక్షుడు ఆ శిలను చూశాడు. తొందరగా గదను చేతిలో తీసుకొని వేగంగా రథంపై దుమికి నేలపై నిలబడ్డాడు. సా ప్రమధ్యరదంతస్య నిపపాత శిలాభువి సచక్ర కూబర ముఖం సధ్వజం ససరాసనం. అలా నేల దూకాడో లేదో ఇలా వాడి రథం ముక్కలు అయింది హనుమంతుడు విసిరిన శిల చేత. స భుజ్వాతు రథం తస్య హనుమాన్ మారుతాత్మజ రక్షసాంకతనం చక్రే సస్కంద విటపై రుద్రుమై. ఆ తర్వాత మానులతోని కొమ్మలతోని వృక్షాలతోటి రాక్షసుల్ని సంహరించాడు హనుమంతుడు. విభిన్న శిరసో భూత్వా రాక్షసారు ధ్రువోక్షత ధ్రుమై ప్రమథితాశ్చన్యే నిపేతుర్ధరణీతలే. కొందరు రాక్షసుల యొక్క తలలు బద్దలైపోవడం చేత రక్తంతో తడిసిపోయారు. మరికొందరు వృక్షాల చేత కొట్టబడి వారై నేలపై పడిపోయారు. విద్రావ్య రాక్షసం సైన్యం హనుమాన్ మారుతాత్మజ గిరే శిఖరమాదాయ ధూమ్రాక్షమభితుద్రవే. రాక్షస సైన్యాన్ని తనివేసి పర్వత శిఖరాన్ని ఒకటి తీసుకుని ధూమ్రాక్షుడి మీదకి పరిగెత్తాడు హనుమంతుడు వారు. మరి తమాపతంతో ధూమ్రాక్షో కదాంజమే వీర్యవాన్ వినంద మానాస సా హనుమంతభిద్రవత్. ఆ తర్వాత మరి గదనెత్తి గర్జిస్తూ ధూమ్రాక్షుడు తనపైకి వస్తున్న హనుమంతుడి వైపు శీఘ్రంగా వెళ్ళాడు. తస్య క్రుద్ధస్య రోషేణ గదాంతాం బహుకండకాం పాతయామాస ధూమ్రాక్షో మస్తకేత హనుమత. తర్వాత చాలా ముళ్లతో నిన్న గదను కోపించిన హనుమంతుడు శిరస్సుపైకి కోపంతో విసిరాడు. తాడిత స తయా తత్రాగదయా భీమవేగయా స కపిర్మారుత బలస్తం ప్రహారమచింతయన్ ధూమ్రాక్షస్య శిరో మధ్యే గిరిశృంగం అపాతయత్. భయంకరమైన వేగం గల గద చేత కొట్టబడినప్పటికీ హనుమంతుడు ఆ దెబ్బను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా ఆ పర్వత శిఖరాన్ని ధూమ్రాక్షుడి యొక్క నడినెత్తిపైన పడివేశాడు. విస్వారిత సర్వాంగో గిరిశృంగేన తాడిత కపాత సహసా భూమో వికీర్ణ ఇవ పర్వత. ఆ విధంగా ధూమ్రాక్షుడు వెంటనే ఆ విధంగా కొట్టబడి నేలపై పడ్డాడు. ధూమ్రాక్ష నిహితం దృష్ట్వా శేషాన్ని శాచర త్రస్తా ప్రవి విశుర్లంగా వజ్రమాన ప్లవంగమై. అలా ధూమ్రాక్షుడు మరణించగానే చావగా మిగిలిన రాక్షసులు భయపడి పారిపోయి లంకలో ప్రవేశించారు. సతు పవన సుతో నిహత్య శత్రూన్ క్షత జవహ సరితస్య సంవికీర్య రిపువధ జనిత శ్రమో మహాత్మా ముదమగమత్ కపి సుపూజ్యమాన. మహాత్ముడైన హనుమంతుడు శత్రువులను ఆ విధంగా సంహరించి రక్తం ప్రవహించే నదులను అక్కడ ప్రవహింపజేసి రక్తాన్ని నదిలాగా ప్రవహింపజేసి వానరుల చేత పూజింపబడుచు శత్రువులను చంపడం చేత ఎంతో శ్రమ పొంది ఆ తర్వాత మహదానందపడ్డాడు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్య యుద్ధకాండే 50 సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 52వ సర్గ. రేపు మనం 53వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.